బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుటుంబ ఆస్తి వేలానికి సంబంధించినటువంటి వివాదంలో ఆయన కోరుకున్నటువంటి ఉపశమనం అయితే లభించలేదనే చెప్పుకోవాలి. రుణ బకాయిల వసూలు కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి వేలం ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దీంతో బ్యాంకు చేపట్టినటువంటి వేలం చెల్లుబాటేనని మరోసారి తేలిపోయినట్లయింది. ఈ కేసు మూలాలు బండ్ల గణేష్ కుటుంబానికి చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకున్నటువంటి రుణానికి సంబంధించినవి. సంస్థ రుణం తీసుకునేటువంటి సమయంలో తమ కుటుంబ ఆస్తులను బ్యాంకుకు మార్ట్గేజ్గా అయితే తాకట్టు పెట్టింది. అయితే రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిల వసూలు కోసం యూనియన్ బ్యాంక్ ఆ ఆస్తులను వేలానికి పెట్టింది. బ్యాంకు చర్యలను బండ్ల గణేష్ మరి ఏదైతే డేట్ రికవరీ ట్రిబ్యునల్ అనేటువంటి డిఆర్టీలో అయితే సవాలు చేశారు. అప్పట్లో ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మరి ఇలా ఏదైతే వేలాన్ని రద్దు చేసి ఆస్తిని తిరిగి ఇవ్వాలని చెప్పేసి బ్యాంకును కూడా ఆదేశించడం జరిగింది ట్రిబ్యునల్. మరి అలాగే వేలంలో ఆస్తిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి చెల్లించినటువంటి మొత్తాన్ని కూడా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కూడా పేర్కొంది. అయితే డిఆర్టీ తీర్పును యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. కేసును విచారించినటువంటి హైకోర్టు డిఆర్టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ బ్యాంకు నిర్వహించినటువంటి వేలం చట్టబద్ధమేనని మరి స్పష్టం చేయడం జరిగింది. దీంతో బ్యాంకుకు అనుకూలంగా కీలక తీర్పు వెలువడింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమనేటువంటి విధానాన్ని అయితే మరి సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తెలియజేసినట్టు తెలుస్తూ ఉంది. బ్యాంకు చట్టం ప్రకారం చేపట్టినటువంటి చర్యలను అడ్డుకునే అవకాశం లేదని పేర్కొంటూ బండ్ల గణేష్ పిటిషన్ను తిరస్కరించింది. మొత్తానికి కుటుంబ ఆస్తి వేలం వ్యవహారంలో బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో ఆశించిన ఉపశమనం దక్కలేదు. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం మార్చేందుకు కూడా నిరాకరించడంతో మరి యూనియన్ బ్యాంక్ నిర్వహించినటువంటి వేలం ప్రక్రియ చట్టబద్ధంగానే కొనసాగనుంది. ఈ తీర్పు రుణాల వసూళ్లకు సంబంధించినటువంటి కేసుల్లో బ్యాంకుల అధికారులపైన కూడా మరోసారి స్పష్టతనిచ్చినటువంటి కీలక పరిణామంగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకుందాం. బబిత, సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, బండ్ల గణేష్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తన కుటుంబ ఆస్తి వేలానికి సంబంధించిన కేసులో అయితే సుప్రీం కోర్ట్ అయితే బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే ఆయన ఏవైతే బకాయిలు రుణాలు ఏవైతే తీసుకున్నాడో వాటిని వసూలు చేసేందుకు ఆస్తిని వేలం వేసినట్టుగా అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల్లో జోక్యం చేసుకోవడానికి మంగళవారం సుప్రీం కోర్ట్ అయితే నిరాకరించింది. ఆయన యూనియన్ బ్యాంక్ నుంచి ఏవైతే అప్పులు తీసుకున్నాడో దానికి. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ తీసుకున్న చర్యల్లో వాళ్ళు అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ చేసుకోలేమని కూడా సుప్రీం కోర్ట్ అయితే చాలా క్లారిటీగా బండ్ల గణేష్ కు తాను ఏదైతే కోరుకున్నారో ఆ ఉపశమనం అయితే పొందలేకపోయాడని చెప్పాలి. అంటే ఇక కోర్టు రికార్డుల ప్రకారం కూడా బండ్ల గణేష్ ఇంకా ఆయన ఫ్యామిలీకి హైదరాబాద్ కు చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా ఉంది. ఆ పేరు పైననే ఆయన రుణం తీసుకున్నారు. ఇక ఈ రుణానికి ఏదైతే షూరిటీగా తమ సొంత ఆస్తులని అయితే మార్ట్గేజ్ పద్ధతిలో బ్యాంకుకి అయితే తాకట్టు పెట్టారు. ఇక ఈ సంస్థ
ఆయనకి ఏదైతే అప్పు తిరిగి చెల్లించాలి చెల్లించడంలో అయితే విఫలమైందో బ్యాంక్ తన బకాయిలను వసూలు చేసుకోవడానికి ఆ ఆస్తులను అయితే వేలం వేసింది. అయితే బండ్ల గణేష్ కూడా రుణ వసూలు ట్రిబ్యునల్ వేలాన్ని సవాల్ చేశారు. ఇక ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేలాన్ని రద్దు చేసి ఆస్తిని తిరిగి ఇవ్వాలని బ్యాంక్ నైతే ఆదేశించింది. ఇక వేలం కొనుగోలుదారునికి అసలు మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాలని కూడా అది ఆదేశించింది. అయితే యూనియన్ బ్యాంక్ ఆ ఏదైతే ఆ ఉత్తర్వుని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా కోర్టు బ్యాంకుకు అనుకూలంగా తీర్పునిచ్చి వేలం చెల్లుబాటు అవుతుందని నిర్ధారించింది. ఇక దీని తర్వాత బండ్ల గణేష్ హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కూడా కోర్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక హైకోర్టు తీర్పులో కూడా జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు అయితే నిరాకరించింది. దీన్ని అర్థం అంటే ఆస్తికి సంబంధించి బ్యాంక్ నిర్వహించిన వేలం ఏదైతే చెల్లుబాటులో కొనసాగుతుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే బకాయిలను వసూలు చేసుకోవడానికి వేలం ప్రక్రియ కొనసాగించేందుకు బ్యాంకుకు అనుమతిస్తూ బండ్ల గణేష్ కు పిటిషన్ ఇచ్చింది సుప్రీం కోర్టు. అంటే పిటిషన్ ఇస్తూ ఆ ఆ పిటిషన్ అయితే సుప్రీం కోర్టు తిరస్కరించింది రాధాకృష్ణ. సో మరి అంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే దాన్ని తిరస్కరించడం అయితే ఒక రకంగా ఖచ్చితంగా ఇంకా మరి ఆ తీర్పును మరి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసినట్లే తెలుస్తూ ఉంది. మరి ఈ తీర్పు తర్వాత బండ్ల గణేష్కు ఇంకా ఇతర ఏమైనా న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయా పోరాటానికి? తన వంతు ప్రయత్నం తను చేయొచ్చు రాధాకృష్ణ. కానీ హైకోర్టు తిరస్కరించి వాళ్ళు ఎవరైతే యూనియన్ బ్యాంక్ ఉందో ఆ యూనియన్ బ్యాంక్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా తను కోర్టు చెప్పిన ఆదేశాలని కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితియే మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మొత్తానికి కుటుంబ ఆస్తి వేలం వ్యవహారంలో బండ్ల గణేష్కు సుప్రీంకోర్టు అయితే మరి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి సుప్రీంకోర్టులో. మరి ఇక హైకోర్టు తీర్పును కూడా అత్యున్నత న్యాయస్థానం మార్చేందుకు నిరాకరించడంతో అయితే మరి యూనియన్ బ్యాంకు నిర్వహించినటువంటి వేలం ప్రక్రియ చట్టబద్ధంగానే కొనసాగనున్నట్లయితే తెలుస్తా ఉంది క్లియర్గా. మరి ఈ తీర్పు ఏదైతే ఉందో దీని రుణాల వసూళ్లకు సంబంధించినటువంటి కేసులు అయితే బ్యాంకుల అధికారులపైన కూడా మరోసారి స్పష్టత ఇచ్చిందనే మరి కీలకమైనటువంటి పరిణామంగా న్యాయ నిపుణులు కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ వ్యవహారంలో బండ్ల గణేష్ తదుపరి నిర్ణయం ఏంటనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది.